నా పేరు వెడమ బొజ్జి పటేల్, ఖానాపూర్ శాసనసభ్యుని. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారిగా సత్యమనం మేమిద్దరం కలిసి ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులతో కూడా మొట్టమొదటిసారి కలయిక. ముఖ్యంగా ఈరోజు మేము ప్రెస్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కల్వకుంట్ల తారక రామారావు మరి అమెరికాల బాత్రూంలు కడిగేటోడు అట్లాంటి వ్యక్తి ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అసలు కేటీఆర్ అసలు జాడని లేదు. మరి ఆ ఉద్యమంలో ఏదో చావు నోట్లో తలకాయ పెట్టామని మాట్లాడుతున్న తరుణంలో ఆ రోజులు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కుటుంబాలను నడుస్తున్న తరుణంలో మరి 10 సంవత్సరాలు దోచుకున్న తిన్నది సరిపోక మరి ప్రజలందరూ కూడా తీర్పు, కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి తీర్పు ఇస్తే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా దశల వారీగా అమలవుతున్న తరుణంలో ఇవన్నీ చూసి కూడా ఓర్చుకోలేక మరి కేటీఆర్ గారికి మతి భ్రమించి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పనికిరాని ఆరోపణలు చేస్తున్న తరుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా నీవు తీసుకున్న మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బోట్లు నాకినవని మాట్లాడేటివి మరి మీ అయ్యా నువ్వు ఎవరు బోట్లు నాకి ఆ రోజు అధికారంలో వచ్చారో మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇష్టారీతిన ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసి మరి ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా తొక్కి చాలామంది ఎమ్మెల్యేని బర్రెలు కొన్నట్టు ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేశావు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులందరినీ కూడా అణచివేతకు గురి చేశావు. ఈరోజు మీడియా గొంతుని నొక్కినావు, అదేవిధంగా ప్రజా సంఘాలని గొంతుని నొక్కినావు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరిని గొంతు నమ్మి ఈరోజు రాజ్యాధికారంలో నువ్వు ఏదో సాధిద్దాం ఏదో అనుకున్నావు. కానీ ప్రజలందరూ కూడా తిప్పి కొట్టి నీకు బండికేసి కొట్టినప్పుడు గుణపాఠం వచ్చింది. ఇప్పుడు రాగా ఒక ప్రిస్టేజ్లో లేయి మొత్తం పార్టీ అంతా కాలవుతుంది. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కూడా ఎటంటే అటు పారిపోతున్నారు. మరి ఈ కుటుంబ పాలన మేము ఉండలేమనే క్రమంలో వాళ్ళు తెలుసుకొని ఎట్టడు పారిపోగా వీళ్ళకి మతి భ్రమించి ఎవరి మీద ఓడాలంటే ఎవరి మీద ఓటాడే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీని వాళ్ళు తిట్టరు, వాళ్ళ యొక్క పేవికల్ బంధాన్ని ఎవరు కూడా తెంచలేరు. కాబట్టి ఎవరిని తిట్టాలి? గౌరవ ముఖ్యమంత్రి మీద పడి ఎడవడం, అతని మీద ఇష్టారీతిన మాట్లాడడం. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఈరోజు మీ అయ్యలాగా మీలాగా అంటే మన ఏదో అధికారంలో రాలే, అందరినీ మభ్యపెట్టి మోసం చేసి అధికారంలో రాలే. ఈరోజు ఒక జడ్పీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి వచ్చారంటే అతి తక్కువ కాలంలో అతని యొక్క వాక్చాతుర్యం కావచ్చు, అతను ప్రజల కోసం పనిచేసే విధానం కావచ్చు, ఈరోజు అతన్ని కోఆర్డినేట్ చేసుకొని కష్టపడి ఈరోజు రాజ్యాధికారంలో రావడం అనేది జరిగింది. అలాంటి క్రమంలో ఈ 2 నెలలు గడవగానే గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టారీతిన మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపించండి, గెలిపియండి. కనీసం ఒక 2 సీట్లు గెలిచి చూపెట్టండి. అప్పుడు మేము అనుకుంటున్నాం నిజంగా నీకు ఏమైనా దమ్ముంటే. కానీ ఒక్క సీట్లు కూడా గెలవలేవు. తప్పకుండా 17 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేయబోతుంది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కేటీఆర్ గారు నువ్వు ఒళ్ళు దగ్గర పెడితే మంచిది. తప్పకుండా చిత్తుగా నిన్ను ఓడించడం ఖాయం. అదేవిధంగా ఎక్కడ కూడా తిరగకుండా అడ్డుకునే బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజలే తీసుకుంటారు. కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా ఇష్టరీతిన మాట్లాడడం అది మర్చిపోతే మంచిదని నిన్ను హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు.